జూబ్లీహిల్స్ పోలీసులు ఓ బాలుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తమ కుమారుణ్ణి పోలీసులు అక్రమంగా 3 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తమ కొడుకు నిలబడలేకపోతున్నాడని కన్నీరు పెట్టుకున్నారు. ఖాకీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా బాబు దగ్గుపాటి అజిత్ కుమార్ శర్మ సార్. మేము ఎల్ఎన్ నగర్ యూసఫ్గూడలో ఉంటాం సార్. మా బాబు వీడియో తీశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారని మా బాబుని తీసుకెళ్లి 3 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచి కొట్టారండి. కొట్టి 3 రోజుల తర్వాత పంపించారు. మా భార్య కంటిన్యూ తిరుగుతా ఉన్న తర్వాత వచ్చిన తర్వాత 2 రోజులు ఇంట్లో నుంచి కదలలేదు ఇతను. ఆ తర్వాత నుంచి బయటికి వాష్రూమ్కి అక్కడిక్కడికి వెళ్ళిపోతుంటే అంటే మా ఇంట్లో కూడా నేను రెంట్కున్న దగ్గరే ఉంచలేదండి. మా మరదల వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళు ఇంటి దగ్గర డోర్లు కొట్టేయటం, మన డోర్ కాట్లను కట్ చేయడం, ఇదంతా వీడియోలన్నీ ఉన్నాయి. అక్కడ ఉంచి అతను నడక కొంచెం తేడా ఉంది, నైట్ మొత్తం బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పడంతో ఉస్మానియాకి తీసుకెళ్ళాం. ఫస్ట్ అక్కడ ఉస్మానియాలో ఓపీ తీసుకుని ట్రీట్మెంట్ అంటే నొప్పులకి వీటికి ఆ రోజు రిపోర్ట్లు కూడా చెస్ట్ వాటికి తీస్తున్నది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ అవుతా ఉంది జరిగే కొద్దిగా. డిసెంబర్ లో 2-3 రోజులు స్కూల్కి వెళ్ళారు సార్, అంతకు మించి వెళ్ళలేదు. బాబు తల తుడుచుకున్న వీడియో రావటం వల్ల ఇంటి దగ్గర ఖాళీదు, అలీ, రెహమాన్ ముగ్గురు కలిసి కొట్టారు సార్. వాళ్ళ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి ముగ్గురిని ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్ లో ఎంతమంది అయితే ఉన్నారో 3 రోజులు పెట్టుకున్నారు నా కొడుకుని. ఆ 3 రోజులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ డ్యూటీ చేసి అర్హత కూడా లేదు సార్ వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్ కి వచ్చే వరకు నా కొడుకు ఫస్ట్ నుంచే మంచిగా లేడు, నరాల వీక్నెస్ ఉందని చెప్పేసి తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నారు. అవన్నీ మా దగ్గర నా కొడుకు నరాల వీక్నెస్ ఉంటే ఎన్సీసీలో ఎలా ఉంటాడు? ఎన్సీసీ స్టూడెంట్ సార్ బాబు. వాళ్ళంతా డబ్బుకు అమ్ముడు పోయి నా కొడుకు మీద అన్ని నిందలేస్తున్నారు. మేము పేదోళ్ళం, వాళ్ళు పేదోళ్ళు ఏం చేయలేదన్న ధైర్యంతో మా మీద ఇంత అబండాలన్నీ వేస్తున్నారు సార్. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. నా కొడుకు న్యాయం జరగాలని